హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు మా రేషన్ కార్డు స్టేటస్ ఏంటి, అంటే అది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఇవన్నీ విషయాలు అనుకుంటారు. సో ఎలా తెలుసుకోవాలి రేషన్ కార్డుకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది అయితే ఉంటుంది తెలంగాణలో. కనుక చూసుకున్నట్లయితే మనం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో తెలియని వాళ్ళకి నేను అయితే చెప్తున్నాను. సో ఎఫ్ఎస్సి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, epds.telangana.go.in అనేది. నేను దానికి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే అప్లై చేశారో అప్లై చేసినప్పుడు మీకు ఒక నెంబర్ అనేది అయితే రావడం జరుగుతుంది, ఎఫ్ఎస్సి అప్లికేషన్ నెంబర్ అని. సో దాన్ని ఉపయోగించి మీరు ఈజీగా మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. అంటే అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, అంటే రిజెక్టెడ్కి సంబంధించిన లిస్ట్ కూడా అక్కడ అవైలబిలిటీ అనేది అయితే ఈ మధ్యన ఇచ్చినట్టున్నారు. సో వెబ్సైట్లో ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీ యొక్క ఎఫ్ఎస్సి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మెంబర్స్ని యాడ్ చేసినట్లయితే కనుక మీరు డైరెక్ట్గా మీ రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి అక్కడ మీ పిల్లలు యాడ్ అయ్యారా లేదనేది కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.